నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఘాట్లు మచ్చల్ని మాయం చేయొచ్చా? డెమెన్షియాకి ఇది కారణమే. గుండె పనితీరు మందగించిందా? ఇంట్లోనే డయాలసిస్. ఇంకా హెల్త్ టిప్. చర్మంపై చిన్న చిన్న మచ్చలు ఘాట్లు ఉన్నప్పుడు వాటిని మాయం చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల క్రీముల్ని ఆయింట్మెంట్లని పట్టిస్తూ ఉంటాం. ఆకుపసర్ల వంటి నాటు వైద్యాల్ని కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. నిజానికి వీటి వల్ల మచ్చలు ఘాట్లు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. చర్మంపై కనిపించే మచ్చలు ఘాట్లని మటుమాయం చేసేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ పీల్స్, డెర్మాబ్రేషన్ మొదలుకొని లేజర్ల వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఘాట్లు మచ్చల్ని మాయం చేసే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం సిల్క్ వస్త్రం లాంటిది. సిల్క్ వస్త్రంపై చిన్న చిరుగు పడ్డా అది మొత్తం వస్త్రం స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో అచ్చంగా అలాగే చర్మంపై పడే ఘాట్లు, వాటి తాలూకు అవశేషాలుగా మిగిలిపోయే మచ్చలు కూడా చర్మం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చిన్న చిన్న కోతల వల్ల, కాలిన గాయాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల, మొటిమల వల్ల, మరే ఇతర కారణాల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడడం సహజమే. నిజానికి మచ్చలు ఏర్పడడం అంటేనే గాయం తాలూకు తీవ్రత తగ్గిపోతూ పూర్తిగా మానిపోవడం అనే ప్రక్రియగా చెప్పుకోవాలి. అయితే ఈ మచ్చలతో వచ్చిన చిక్కేంటంటే ఇవి ఒకసారి చర్మంపై ఏర్పడితే కాలక్రమంలో అవి బయటకు ప్రస్ఫుటంగా కనిపించే తీవ్రత తగ్గుతుందేమో కానీ పూర్తిగా మాత్రం కనుమరుగైపోవు. బయట మార్కెట్లో దొరికే క్రీములు, లోషన్లు కూడా మచ్చలపై మాస్క్గా పనిచేస్తాయే తప్ప పూర్తిగా మాత్రం అస్సలు తీసివేయలేవు. స్కార్స్ అంటే మన నార్మల్ స్కిన్ పోయి అక్కడ డెడ్ టిష్యూ రావడాన్ని స్కార్ అంటాం. ఇది మొటిమల వల్ల రావచ్చు, దెబ్బ తగలడం వల్ల రావచ్చు, లేదంటే వంశపారంగా ఇంజ్యూరీలు అయినా కానీ అవి కిలాడ్సే ఛాన్సెస్ ఉంటాయి. పైన దెబ్బలు తగిలితే చర్మం మానిపోతుంది, కానీ కొంచెం డీప్గా తగిలితే మాత్రం అవి స్కార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కార్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హైపర్ట్రోఫిక్ స్కార్. హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే దెబ్బ తగిలిన తర్వాత చర్మం మామూలుగా మానకుండా పైకి మానుతూ ఉంటుంది. ఇది దెబ్బ తగిలిన ఏరియాలోనే ఉండిపోతుంది. కొంతమంది కిలాయిడ్స్ అవుతాయి. కిలాయిడ్స్ అంటే ఇట్లానే పైకి గ్రో అయ్యి కొంచెం దురదుండి దెబ్బ తగిలిన దానికంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీన్ని కిలాయిడ్ స్కార్స్ చాలా వరకు జెనెటిక్ అని చెప్పొచ్చు. మూడో రకమైన స్కార్స్ పోస్ట్ యాక్ని, అంటే పింపుల్స్ తగ్గడం వల్ల మొహం పైన, వీప్ పైన, ఛాతి పైన, ఇంకా భుజాల పైన వచ్చే స్కార్స్ని మనం పోస్ట్ యాక్టివ్ స్కార్స్ అంటాం. ఇంకొకటి అట్రోఫిక్ స్కార్స్ అంటే ఇందాక చెప్పినప్పుడు హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే పైకి మాంటాం, అట్రోఫిక్ స్కార్ అంటే కిందికి మాంటాం. అంటే దెబ్బ తగిలిన తర్వాత చర్మం దానికి హీల్ చేసుకోలేక అక్కడికి ఆగిపోతుంది. దాన్ని అట్రోఫిక్ స్కార్ అంటాం. గ్లాసీ స్కార్ అంటాం. కొంతమంది అంతా మానిపోయిన తర్వాత షైనింగ్ లాగా ఉండిపోతుంది స్కిన్ టైట్గా. సో ఈ స్కార్స్ అనేవి దాంట్లో నార్మల్ టిష్యూ లేదు, అంటే దేవుడిచ్చిన చర్మం లేదు. దెబ్బ తగిలి ఫైబ్రోప్లాస్ట్ అంటే స్కార్ అయ్యే టిష్యూస్ని, సెల్స్ని ఫైబ్రోప్లాస్ట్ అవి ఎక్కువ అవటం వల్ల ఈ స్కార్ అలా ఉండిపోతాయి. చర్మం మీద మచ్చలు రకరకాలుగా ఏర్పడుతుంటాయి. ఇందులో కొన్ని పుట్టుకతో వస్తుంటాయి, మరికొన్ని ప్రమాదాల వల్ల సంభవిస్తుంటాయి. పుట్టుకతో వచ్చే మచ్చలు ఎక్కువగా నుదుటి మీద వస్తుంటాయి. ఇవి కాకుండా బ్లేడు, కత్తి లాంటి వస్తువులు తగడం వల్ల ఏర్పడే మచ్చలు, కొన్నిసార్లు ఏవైనా గరుకుగా గీసుకోవటం వల్ల, యాక్సిడెంట్ల వల్ల కూడా ఘాట్లు, మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి కాకుండా బ్రాండింగ్ మచ్చలుంటాయి. మూర్ఛ జబ్బు ఉన్నవారికి పల్లెటూళ్లలో ఇప్పటికీ బాగా కాల్చిన వస్తువుతో నుదుటి మీద వాత పెట్టడం వల్ల కూడా మచ్చలు ఏర్పడుతుంటాయి. బాగా పదునైన వస్తువుల వల్ల ఏర్పడిన మచ్చల్ని సులభంగానే మాయం చేసే అవకాశం ఉంటుంది. అలా కాక ప్రమాదాల వల్ల, రఫ్ వస్తువుల వల్ల ఏర్పడిన జిగ్జాగ్ గాయాల్ని సరిగ్గా చికిత్స చేయకపోతే ఏర్పడే మచ్చల్ని సరిచేయడం కొంచెం సంక్లిష్టమైన వ్యవహారమే. ప్రమాదాల వల్ల ఏర్పడే ఘాట్లను, మచ్చలను మొదటిసారి చికిత్స చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే అవి మచ్చలుగా మిగిలిపోకుండా చేయొచ్చు. ఒకవేళ అలా చేయకపోతే రెండోసారి మరమ్మత్తు చేయాల్సి వస్తుంది. స్కార్ మనం సర్జరీ చేయించుకున్నా కానీ దాని ఫుట్ ప్రింట్స్ అంటే ఒక లైనో ఒక మచ్చలో ఏవో ఉండిపోతాయి తప్ప ఏ స్కార్ ఏ డాక్టర్ కంప్లీట్గా తీలేము. సో హైపర్ట్రోఫిక్ స్కార్స్కి వస్తే, కిలాయిడ్ స్కార్స్కి వస్తే అంటే చర్మం పైకి ఉబ్బి ఉన్నదాన్ని దాన్ని మనం చర్మం లెవెల్కి తెప్పించడానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ని మనం హైపర్ట్రోఫిక్ స్కార్స్ ట్రీట్ చేస్తుంటాం, ఆర్ కిలాయిడ్స్ ట్రీట్ చేస్తుంటాం. వీటికి మనము పైపోత మందులకు వస్తే సిలికాన్ జెల్సో లేదా సిలికాన్ షీట్సో ఇవ్వటం వల్ల అవి కొంచెం డ్రై కాకుండా హైడ్రేషన్ వచ్చి మన ప్రొసెస్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. అంతే తప్ప హైపర్ట్రోఫిక్ కిలాయిడ్ స్కార్స్కి క్రీమ్స్తో మనం తగ్గించుకోలేము. వీటికి ఎలా ట్రీట్ చేసుకోవాలి? స్కిన్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ అంటే ట్రయంప్స్లో ప్రొఫెషనల్ స్టెరాయిడ్స్ ఉంటాయి, 5-ఫ్లోరోఇరాసిల్ ఉంటాయి, ఇంకొన్ని మనం యాంటీమెటబలైట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఇవ్వడం వల్ల ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే అక్కడ స్కార్ ష్రింక్ అయ్యి తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఇవి మన ఇంటర్నల్ కంటే స్కార్ లోపల చేసే ట్రీట్మెంట్. దీంతోపాటు పైన మనం లేజర్స్ కానీ, దాంట్లో లేజర్స్కి వస్తే ఎర్బిఎం మ్యాక్ లేజర్ కానీ,
లేదంటే ఫ్రాక్షన్ CO2 లేజర్ కానీ, లేదంటే లిక్విడ్ నైట్రోజన్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ. ఈ క్రయోథెరపీ అనేది వెస్టర్న్ కంట్రీ యూఎస్లో, ఆస్ట్రేలియాలో కొంచెం ఫేమస్ ట్రీట్మెంట్. మన దాంట్లో కొంచెం చేసుకుంటే మన స్కిన్ టైప్లో క్రయోథెరపీ చేసిన తర్వాత మచ్చలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఇండియాలో క్రయోథెరపీ స్కార్స్కి అంత ఫేమస్ కాదు, కానీ అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసీజర్. ఈ కాంబినేషన్స్ అంటే ఇంజెక్షన్స్తో పాటు లేజర్తో పాటు మనం క్రయోథెరపీ చేయించుకోవడం వల్ల స్కార్ తగ్గేది కొంచెం త్వరగా తగ్గి కొంచెం బెటర్ లుక్ అవడానికి స్టార్ట్ అవుతుంటుంది. సాధారణంగా ఈ ఘాట్లు మచ్చలు అనేవి చేతులు, ముఖం భాగంలోనే ఎక్కువగా వస్తుంటాయి. నిజానికి ప్రమాదాల్లో జరిగే గాయాలకు చికిత్స చేసే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా అవి మచ్చలుగా మిగిలిపోతుంటాయి. ఈ మచ్చలు ఏ కారణం వల్ల ఏర్పడినా వాటి తత్వం, అవి చర్మంలో కలిసిపోయే కాలం అనేవి వ్యక్తుల్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి ఉంటుంది. కాస్త తెలుపు రంగులో ఉండేవారికి మచ్చలు కనిపించకుండా పోవడానికి ఎక్కువ కాలం, నలుపు రంగులో ఉండేవారికి కాస్త తక్కువ కాలం పడుతుంది. ఇక చిన్నపిల్లల్లో ఏ ప్రమాదం వల్లనైనా ఘాట్లు, మచ్చలు ఏర్పడితే వాటిని మొదటిసారి రిపేరీ చేసేటప్పుడే జాగ్రత్తగా సరిచేయాలి. ఒకసారి అలా మచ్చల్ని సరిచేశాక ఓ 10 ఏళ్లు ఆగి మచ్చ స్వభావ స్వరూపాలను గమనించి తర్వాత రివిజన్, రిపేరీ చేయాల్సి ఉంటుంది. ఈ మచ్చలకు యాంటీస్కార్ చికిత్సలుంటాయి. వీటిలో సిలికాన్ జెల్ సీడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీటిని వాడి ఆ మచ్చల్ని మసాజ్ చేయడం వల్ల ఆ మచ్చల తీవ్రత బాగా తగ్గుతుంది. రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్, హైస్ట్రిక్ స్కార్స్ బట్టి వాళ్ళ స్కిన్ టైప్ బట్టి ప్రొసీజర్స్ ఉంటాయి. డర్మా రోలర్ కానీ, సబ్సిషన్ కానీ, ఫ్రాక్షన్ CO2 లేజర్ కానీ, లేదంటే ఎర్బిఎంఆగ్ లేజర్ కానీ, దీంతోపాటు కెమికల్ పిల్స్ యూజ్ చేసుకుంటూ కొత్తగా ఎండోలిఫ్ట్ అంటే స్కిన్ లోపలికి వెళ్ళి మనం స్కార్స్ని అప్లై చేసే టెక్నాలజీలో ఉన్నాం మనం. సో పింపుల్స్, టీనేజ్ పింపుల్స్ కానీ ఏమైనా వస్తే ఇమీడియట్గా దాన్ని గిల్లకుండా డాక్టర్ మనం హోమ్ రెమెడీ కోసం వెయిట్ చేయకుండా గడ్డలైతే యాంటీబయాటిక్స్ వాడటం, లేదంటే వైటమిన్ ఏ క్యాప్సూల్స్ వాడటం, లేదా పీల్స్ మీ డాక్టర్ చెప్పినట్టు కంపల్సరీ మీరు ఫాలో అవటం వల్ల హోల్స్, గుంతలు పడకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ పడిపోతే మాత్రం క్రీమ్స్తో మాత్రం స్కార్స్ పోవు. లేజర్ కానీ లేదంటే ఏదన్నా మైక్రోనెడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఇది కూడా ఒక కొత్త టెక్నాలజీ. కొంచెం చర్మం చామన్ ఛాయ నుంచి నలుపు ఉన్న వాళ్ళకి లేజర్స్ వర్క్ చేయవు. వాళ్ళ లేజర్ చేస్తే నల్ల మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మైక్రోనెడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ వచ్చింది మనకి. అంటే స్కిన్లోకి నీడిల్స్ పంపించి ఎంత డెప్త్ ఉందో స్కార్ అంతవరకు పంపించి అక్కడ ఎనర్జీ రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ స్కార్ డ్యామేజ్ అవ్వడం వల్ల కిందున్న స్కార్ పై మన డ్యామేజ్ అయిన స్కార్ కిందికి గ్రో లేక పైకి గ్రో అయ్యి స్కార్స్ పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఈ పోస్ట్ ప్రొసీజర్ లేజర్స్ అయిన తర్వాత MNRF అంటే మైక్రోనీడింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ సన్ స్క్రీన్స్ వాడటము, డాక్టర్ ఇచ్చిన క్రీమ్స్ వాడటము, డాక్టర్ అబ్జర్వేషన్ ఉండటం వల్ల మనము ఈ స్కార్స్ రిడక్షన్ ప్రాసెస్లో కాంప్లికేషన్స్ చోటు చేసుకోకుండా ఉంటాం. ఇంకొంత మనకి అట్రోఫిక్ స్కార్స్ అంటాం. అట్రోఫిక్ స్కార్స్ అంటే ఫ్లాట్ అయినాయి. అవి మనం చాలా వరకు ఏ ప్రొసీజర్ చేసినా కానీ అవి రెస్పాన్స్ అవ్వవు. ఎందుకంటే నార్మల్ స్కిన్ లేదు అక్కడ. సో అక్కడ వాళ్ళకి మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ లేదంటే ఫిల్లర్స్ తోటి మనం ఆ స్కార్స్ చుట్టానికి బెటర్ చేయొచ్చు. అందాల చంద్రునికి సైతం ఓ మచ్చ ఉంటుందని నానుడి. కనిపించని ప్రాంతాల్లో ఘాట్లు, మచ్చలు ఏర్పడితే బాధే లేదు. అలా కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఘాట్లు, మచ్చల విషయంలోనే మనకు పేచీ వస్తుంది. పెద్దగా పట్టించుకునే వారికి చిక్కే లేదు. అలా కాకుండా కాస్మెటిక్గా ఇబ్బంది అని భావించే వారికి కెమికల్ పిల్స్, ఫిల్లర్స్, క్రీమ్స్, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఇంకా లేజర్ చికిత్స లాంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మచ్చ ఏ కారణంగా, ఎలా, ఎంతకాలం క్రితం ఏర్పడింది అనే దానిని బట్టి, మచ్చ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, మచ్చ తీరు, తత్వం ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఘాట్లు, మచ్చల్ని తొలగించే చికిత్సలు చేస్తుంటారు. హెల్త్ న్యూస్ మీకోసం. వయసుతో పాటు మతిమరుపును తెచ్చిపెట్టే డెమెన్షియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది ఈ వ్యాధి గుప్పిట్లో ఉన్నారని, మరో 25 ఏళ్లకి ఈ సంఖ్య 19 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. కానీ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటోన్న కొన్ని యూరప్ దేశాల్లో డెమెన్షియా కేసులు బాగా తగ్గుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు తాజాగా గుర్తించారు. వాయు కాలుష్యానికి డెమెన్షియాకి సంబంధం ఉందా అన్న ప్రశ్నతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించారు అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. సుమారు 30 లక్షల మంది డెమెన్షియా బాధితుల్ని, వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యాన్ని ఇందుకోసం పరిశీలించారు. నగరాల్లోని పార్టిక్యులేట్ మ్యాటర్ PM 2.5 కాలుష్యం డెమెన్షియాకు 17% కారణమవుతుందని తేల్చారు. PM 2.5 అంటే వాహనాల నుంచి వచ్చే పొగ, భవన నిర్మాణాల సమయంలో రేగే దుమ్ము, ఫ్యాక్టరీల పొగగొట్టాలు వెదజల్లే అతి సన్నటి కాలుష్య రేణువులు. ఇవి ఊపిరితిత్తుల్ని దెబ్బతీయడమే కాక మెదడులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును కూడా తెచ్చిపెడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల ఏర్పడే వాస్కులర్ డెమెన్షియాకి దారితీస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీలు ఉన్నంత వరకు కాలుష్యానికి దూరంగా ఉండటం, మాస్కుల్ని వాడటం మంచిదని, అప్పుడే వయసుతో పాటు వచ్చిపడే డెమెన్షియా ముప్పు తప్పుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
హార్ట్ ఫెయిల్యూర్ అనగానే మనలో చాలా మంది గుండె కొట్టుకోవటం ఆగిపోయిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గుండె కొట్టుకోవటం ఆగిపోవటం అంటే అది సడన్ కార్డియాక్ అరెస్ట్ అని. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు మందగించిపోవటం అన్నమాట. 100% పనిచేయాల్సిన గుండె 40%, 30% పనిచేయటం వల్ల మన శరీరానికి తగినంత రక్తం, ప్రాణవాయువు అందని పరిస్థితులు ఎదురవుతాయి. మనిషిని క్రమంగా జీవోత్సవంలా మార్చేసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె వైఫల్యం అంటే మన గుండె పంపింగ్ తగ్గిపోవటం. దీనికి మనకు మెడికల్గా హార్ట్ ఫెయిలియర్ అనే మనము పేర్కొంటున్నాం దాన్ని. గుండెపోటు వల్ల గుండె కండరాలు డ్యామేజ్ అయ్యే వల్ల రావచ్చు అది మరి ఫ్యూచర్లో, లేకపోతే వేరే కూడా కారణాలు ఉంటాయి. మనకు గుండె కండరాలకే రోగం వేరే కారణాలుగా రోగం పట్టేది, లేకపోతే జన్యుపరమైన కొన్ని కంజెనిటల్ డిజీజెస్ అని అంటాము, జెనెటిక్ డిజీజ్ అని అంటాము. ఆ టైప్ రోగాలతో కూడా మనకు గుండె కండరాలు బలహీనంగా అయిపోయి దానివల్ల మనకు గుండె పంపింగ్ తగ్గిపోవటం, దీన్ని మనము హార్ట్ ఫెయిలియర్ అంటాము. ఇప్పుడు గుండె పంపింగ్ స్ట్రెంగ్త్ బలం తగ్గిపోయిందంటే దానివల్ల 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, ముందుకు వెళ్ళే రక్త ప్రవాహం సరిగా ఉండట్లేదు. మన శరీరంలో వేరే కండరాలకి వేరే భాగానికి సరిగా మనకు రక్త సప్లై ఉండదు. దానివల్ల మనకు ఉండే ప్రాబ్లమ్స్ అలసట, సరిగా బలం లేకుండా ఉండటము, కళ్ళు తిరగటము, మామూలుగా మనం ఏ పని మామూలుగా బాగా చేసుకుంటామో అది చేయలేకపోతున్నాము. ఇలాంటి లక్షణాలు దానివల్ల వస్తాయి. అంటే మన పనిచేసే కెపాసిటీ, మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అది ఒక ముఖ్యమైన లక్షణం. ఇంకొకటి ఏమంటే మనకు గుండె మనకు ముందు రక్తం సరిగా పంప్ అవ్వట్లేదంటే దానివల్ల వెనక ఊపిరితిత్తుల మీద మనకు ఎక్కువ బరువు పడుతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది మన ఊపిరితిత్తుల లోపల. సో ఊపిరితిత్తులో నీళ్లు చేరిపోవటం, దానివల్ల ఎక్కువ ఆయాసం రావటము, ఇలాంటి కూడా ముఖ్యమైన హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అంటారు. సో మనకు హార్ట్ ఫెయిలియర్ ట్రీట్ చేసేదిలో ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి. డెఫినెట్లీ మందులు, మెడిసిన్స్ మనకు బేసిక్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. బీటా బ్లాకర్స్ అని ఒక క్లాస్ మెడిసిన్ చెప్తాము మనము. మరి ఏస్ ఇన్హిబిటర్స్ లేకపోతే ఆర్ని అని ఇప్పుడు ఇంకా రీసెంట్గా వచ్చింది, ఆ మెడిసిన్స్ మనము యూస్ చేస్తాము. మరి ఎంఆర్ఏ అన్ని ఒక క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. గుండె కరెంట్ వెళ్ళటంలో డీలే ఉందంటే వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్, దీన్ని సిఆర్టీ అంటాము, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటాము. వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్ మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడం భుజం దగ్గర పెట్టి దాని నుంచి గుండె లోపల కరెంట్ వైర్స్ వెళ్తాయి. సో దాంతో మనము గుండె కరెంట్ సిస్టమ్ని సింక్రనైజ్ అంటే ఒక కరెక్ట్ ఆర్డర్లో, ఒక క్రమమైన ఆర్డర్లో తీసుకొని రావటము, అప్పుడు మన గుండె పంపింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే అన్ని ట్రీట్మెంట్స్ పని చేయట్లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆర్టిఫిషియల్ హార్ట్ అని ఎల్వాడ్ అంటారు దానికి, అలాంటి ట్రీట్మెంట్స్ మనం ఒక్కొక్కసారి వాడవలసి వస్తుంది. ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరపు మొత్తం వ్యర్థాలు, మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సిందే. అయితే వారానికి 2-3 సార్లు ఆసుపత్రికి వెళ్లడం, 4-5 గంటల పాటు బెడ్పై పడుకోవాల్సి రావడం అనేది చాలా అసౌకర్యంగా, కష్టంగా ఉంటుంది. దీంతో కాలహరణంతో పాటు ఉద్యోగానికి, ఇతర రోజువారీ కార్యకలాపాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా హాయిగా ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే వెసులుబాటు లభిస్తే అంతకు మించిన సౌకర్యం మరొకటి ఉండదు. పెరిటోనియల్ డయాలసిస్ ఆ వెసులుబాటునే కల్పిస్తుంది. పెరిటోనియల్ డయాలసిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బులో డయాలసిస్ను ఎప్పుడు సూచిస్తారు? ఒకసారి కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ అనేది <10% ఉంటుందో వాళ్ళకి ఏంటంటే 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఒకటి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన వారానికి 3 సార్లు 4 hours హీమోడయాలసిస్ మెషిన్ మీద అటాచ్ అయ్యి బ్లడ్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ 3వ రకం ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి? మన పొట్టలో ప్రతి ఒక్కరికి పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేది మనకు కిడ్నీ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే
మనం మార్నింగ్ అంటే అరౌండ్ 7 o'clock 8 o'clockకి ఒక 2 liters ఆఫ్ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అంటాము. ఆ ఫ్లూయిడ్ని అబ్డామిన్లోకి పంపించుకోవడం పేషెంట్స్కే నేర్పించేస్తుంటాం. లైక్ మార్నింగ్ 8 o'clockకి ఒక 2 liters ఆఫ్ ఫ్లూయిడ్ పొట్టలోకి పంపించుకున్న తర్వాత మధ్యాహ్నం 2 o'clock 3 o'clock లంచ్ టైంలో ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ బయటికి తీసేసుకొని మళ్ళీ ఒక బ్యాగ్ ఫ్లూయిడ్ని లోపలికి ఎక్కించుకుంటారు. అట్లాగే రాత్రి టైంలో కూడా డిన్నర్ టైంలో కానీ మళ్ళీ ఒకసారి ఈ ఫ్లూయిడ్ బయటికి తీసి కొత్త ఫ్లూయిడ్ని లోపలికి పొట్టలోకి పంపిస్తుంటారు. రోజుకు ఒక 3 times తీసేసే ప్రాసెస్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. పెరిటోనియం ద్వారా రక్తం ఎలా శుద్ధి అవుతుంది? ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఏంటంటే మన బాడీలో పెరిటోనియం అనేది ఉంటుంది. ఆ పెరిటోనియంకి ఏంటంటే చిన్న చిన్న స్మాల్ క్యాపిలరీస్ బ్లడ్ వెసల్స్ అంటాము. అంటే మనకు మామూలుగా కిడ్నీలలో ఎట్లయితే గ్లామరులస్ అని ఉంటుందో అట్లే ఈ చిన్న చిన్న స్మాల్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళి ఏంటంటే మనం ఇప్పుడు పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అబ్డామిన్లోకి పంపించిన తర్వాత మనం పంపించిన ఫ్లూయిడ్లో మామూలుగా ఇప్పుడు డెక్స్ట్రోజ్ అని ఉంటుంది. ఈ డెక్స్ట్రోజ్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆస్మాటిక్ గ్రేడియంట్ అంటాం. దానివల్ల బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఆ క్యాపిలరీస్ నుంచి ఈ ఫ్లూయిడ్లోకి వస్తుంటుంది. అట్లాగే మన బాడీలో ఎక్కువగా ఉన్న యూరియా కానీ క్రియాటిన్ కానీ పొటాషియం కానీ డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా అంటే ఆ క్యాపిలరీస్ నుంచి ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్లోకి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ అంటే ఈ పెరిటోనియం అనే దానికి పెరిటోనియం అనేది ఆ పెరిటోనియంలో ఉన్న క్యాపిలరీస్ అనేటి ఆల్మోస్ట్ నేటివ్ కిడ్నీ ఎలా పనిచేస్తాయో ఈ పెరిటోనియల్ క్యాపిలరీస్ కూడా అలానే పనిచేస్తాయి. మనం జస్ట్ ఆ ఫ్లూయిడ్ వేసినట్టు అయితే ఆల్మోస్ట్ లైక్ నేటివ్ కిడ్నీ లాగా పనిచేస్తుంటుంది. హీమో డయాలసిస్తో పోలిస్తే పెరిటోనియల్ డయాలసిస్తో ఉన్న ప్రయోజనాలేంటి? ఎవరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది? ఈ హీమోడయాలసిస్ తోటి కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనం హీమోడయాలసిస్లో ఏంటంటే మన కిడ్నీ అనేది పనిచేయట్లేదు. 48 అంటే వారంలో 3 సార్లు మనం డయాలసిస్కి వెళ్తున్నాం. ఆ 3 రోజులలో 2 రోజులలో మన కిడ్నీ పని చేయకుండా మన బాడీలో మలిన పదార్థాలన్నీ ఎక్కువగా పేరుకుపోయి వాటర్ అంతా ఎక్కువగా అయినప్పుడు ఒక 3 days తర్వాత 2 days తర్వాత 4 hours మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో అలా కాకుండా ఏ రోజు ఎక్స్ట్రా వాటర్ ఆ రోజు, ఏ రోజు పొటాషియం అనేది ఆ రోజు, అంటే ఆల్మోస్ట్ మన లైక్ నేటివ్ కిడ్నీస్ లాగా కంటిన్యూస్గా కిడ్నీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్ వల్ల ఇంకా అదర్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే నార్మల్గా హీమోడయాలసిస్ తోటి పోల్చుకుంటే పెయిన్ ఉండదు ఒకటి, తర్వాత నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ కూడా పెరిటోనియల్ డయాలసిస్లో కంపారిటివ్లీ హీమోడయాలసిస్ తోటి పోల్చితే తక్కువ. తర్వాత ఈ డయాలసిస్లో బ్లడ్ అనేది ఇన్వాల్వ్ కాదు. అంటే మనం హీమోడయాలసిస్లో ఏం చేస్తామంటే బ్లడ్ 200 ml/minute బయటికి వచ్చి మనం ఫిల్టర్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తుంటాం. వెరేజ్ ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే బ్లడ్ అనేది మనం ఎక్కడ టచ్ చేయకుండా పెరిటోనియంలోనే చేస్తున్నాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే ఏ రోజు బాడీని ఆ రోజు క్లీన్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ మీద దాని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏ కారణం వల్ల అయినా కానీ హార్ట్ ఫంక్షన్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్. ఇంకొకటి ఏంటంటే సివియర్గా హార్ట్ ఫెయిల్యూర్ ఉండి కిడ్నీస్ కొద్దిగా ఫంక్షన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కిడ్నీస్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా సివియర్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కూడా ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది యూజ్ చేస్తుంటాం. పెరిటోనియల్ డయాలసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఏంటంటే ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఈ 2 రకాలలో ఏంటంటే ఒకటేమో CAPD అంటాము, అంటే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే మామూలుగా డైలీ 3 times పేషెంటే గ్రావిటీ ద్వారా అంటే మనం ఒక ఎత్తులో ఫ్లూయిడ్ని పెట్టేసేసి ఆ ఫ్లూయిడ్ని అబ్డామిన్లకు పంపిస్తుంటాము, మళ్ళీ తీసేస్తుంటాం. ఈ ఒకసారి ఫ్లూయిడ్ని పంపి బయటికి తీసే ప్రాసెస్ని ఒక ఎక్స్చేంజ్ అంటాం. అలా డైలీ 3 times మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ CAPDలో. అలా కాకుండా దీనికి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ మామూలుగా ఏంటంటే ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే సైక్లర్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని మీద మనం ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ యొక్క బ్యాగ్ని పెట్టేసేసి పేషెంటే ఆ బ్యాగ్కి ప్లస్ మన అబ్డామిన్కి ఉన్న ట్యూబ్కి కనెక్షన్ ఇచ్చుకుంటాడు పడుకునే కంటే ముందు. అండ్ మార్నింగ్ లేసేటప్పటికి ఆ మిషనే ఆ సైక్లరే
మనకు 1 అవర్కి ఒకసారి ఫ్లూయిడ్ని లోపలికి పంపించి మళ్ళీ బయటికి తీసేస్తుంటుంది. అట్లా మార్నింగ్ వరకు ఒక 7 to 8 టైమ్స్ ఫ్లూయిడ్ని లోపలికి పంపించి తీసేస్తుంటుంది. మార్నింగ్ మనం లేచేటప్పటికే డయాలసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్నే ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్ కోసం రోగిని ఎలా సిద్ధం చేస్తారు? డయాలసిస్ ప్రక్రియ ఎలా ఉంటుంది? పేషెంట్ కనుక పెరిటోనియల్ డయాలసిస్కి బిల్లింగ్ ఉన్నట్టు ఏది ఉంటే వాళ్ళకి ఏం చేస్తామంటే పొట్టలో ఒక చిన్న ట్యూబ్ పెట్టేస్తాం. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ క్యాథెటర్ అంటాం. అది సర్జికల్ ప్రొసీజర్గా చేస్తారు. అది చేసినప్పుడు ఏంటంటే ఆ ట్యూబ్ అనేది ఒక ఎండ్ పొట్టలో ఉంటుంది, ఒక ఎండ్ బయటకు ఉంటుంది. ఈ ట్యూబ్ పెట్టిన తర్వాత ఒక 2 వీక్స్ వరకు మనం ఆ పెట్టిన ఇన్సిషన్ అంతా హీల్ కావడానికి దాన్ని ఫ్రీగా వదిలేస్తాము. 2 వీక్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళైతే ట్యూబ్ పెడతామో అది పుండు మానిపోతూ ఉంటుంది. మానిపోయిన తర్వాత పేషెంట్కి ఏం చేస్తామంటే ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఎలా చేయాలి అనేది ఒక 3 డేస్లో ట్రైనింగ్ ఇస్తాం. సింపుల్, లైక్ ఇప్పుడు ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అయితే నైట్ మిషన్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ ఎట్లా డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో నైట్ పడుకునేటప్పుడు కనెక్షన్ చేసుకోవడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది, మార్నింగ్ డిస్కనెక్ట్ చేయడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా వాళ్ళు మామూలుగా నిద్రపోవచ్చు, ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. వేరేజ్ మాన్యువల్ అంటే సిఏపిడిలో ఏంటంటే 3 టైమ్స్ వాళ్ళు ఈచ్ ఎక్స్చేంజ్ని అంటే మనం ప్రతిసారి ఫ్లూయిడ్ లోపలికి పంపించి బయటికి తీయడానికి ఒక 30 మినిట్స్ టైం పడుతూ ఉంటుంది. సో 3 ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి మార్నింగ్ ఒక 1/2 అవర్, మధ్యాహ్నం ఒక 1/2 అవర్, నైట్ ఒక 1/2 అవర్ వాళ్ళకి నేర్పించేస్తూ ఉంటాం ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఎలా చేసుకోవాలనేది. ఒక 3 డేస్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ డయాలసిస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే మనం ఎక్కడైతే బ్యాగ్కి మనం మన ట్యూబ్కి పొట్టలోకి పంపించే వాటర్కి కనెక్షన్ ఇస్తామో అది బేసిక్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంట్లో డస్ట్ లేకుండా ఆ కనెక్షన్ కనుక కరెక్ట్ చేసుకున్నట్టు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. తరచూ ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవటం కుదరని వారికి పెరిటోనియల్ డయాలసిస్ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా కీలకం. అన్ని జాగ్రత్తలు తీసుకుని పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటూ ఉంటే అందరిలాగే ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంతో పాటు 1 కప్పు దానిమ్మ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దానిమ్మలో పాలిఫెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది, ఒంట్లో వ్యర్థాల్ని తొలగిస్తుంది.